ఈ సంవత్సరము రవిని అడిగితే ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉండడం లేదు, ఇక్కడే మేము సహకార సంఘంగా చేసుకుంటామన్నారు. సంతోషం. ఇంతమంది కార్మికుల మధ్యన జాతీయ చేనేత దినోత్సవం చేసుకోవడం మనందరికీ ఎంతో ఆనందమైనటువంటి విషయం. అయితే ఈ చేనేత దినోత్సవం గురించి 2 మాటలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2015వ సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వము జాతీయ చేనేత దినోత్సవం చేసుకోవాలా అని మంత్రివర్గం ప్రకటించింది. భాస్కర్ అని మన రాజ్యసభ సభ్యులు ఎంతో కృషి చేసి పద్మశాలిని గుర్తించాలా, మానవ జాతికి నూలు వస్తువులను అందించే పద్మశాలి కులస్తులు, దీని విశిష్టత ఉండాలా అని ఆయన ఎంతో పరిశోధన చేసి ఈరోజు ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం చేయాలా అనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అప్పుడున్నటువంటి జౌళి శాఖ మినిస్టర్తో మాట్లాడి ఈ జాతీయ చేనేత దినోత్సవం 2015 సంవత్సరం నుంచి ఎంతో ఘనంగా చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేనేత దినోత్సవం సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. చేనేత కార్మికులకు పావల వడ్డిస్తుంది. అటువంటి స్కీమ్లని కూడా ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ మన కార్మికులకు అందరికీ అందజేయాలి. చేనేతన్న జీవిత బీమా ఉంది. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలా, మీకు అన్నీ తెలియాలా, ఎన్ని స్కీమ్లు ఉన్నాయి, మీకు పావలా వడ్డీ రుణాలు వస్తాయి, మీకు కొన్ని స్కీమ్లు ఉన్నాయి. ఆ స్కీమ్ల గురించి కార్మికులు తప్పకుండా తెలుసుకోవాలా, వాటి గురించి పాటుపడాలా, రవి చైర్మన్ ఎంబట పడాలా, మీరు అవన్నీ సాధించుకోవాలా. అప్పుడే మన కార్మికులందరికీ, చేనేత కార్మికులు బ్రతుకులు బాగుండాలా. వారు ఆదర్శంగా ఉన్నప్పుడే మన చేనేత కార్మికులలో ఎక్కువ మంది పద్మశాలీలు దేవంగా వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరి కుటుంబాలు అభివృద్ధి చెందాలి. దీనికోసం గాను మీరంతా ఎప్పుడెప్పుడు మీకు రావాల్సినటువంటి లోన్స్, రుణాలు అన్నీ జాగ్రత్తగా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. మీరు అభివృద్ధి చెందితే పద్మశాలి కూడా అభివృద్ధి చెందుతుంది, చేనేత కార్మికులు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయచేసి ఈ దినోత్సవాన్ని మనము సంతోషంగా, ఆనందంగా పట్టణ పద్మశాలి సంఘం తరఫున ఈరోజు మిమ్మల్ని గుర్తిస్తూ, మీ పనిని గౌరవిస్తూ మీకు ఒక చిన్న సన్మానం చేయాలని అందరికీ కూడా మరొకసారి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. జై మార్కండేయ. విదేశీ వస్తువులు ప్రయత్నించడం ద్వారా మనకు గుర్తింపు కలగాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము సంత్ కబీర్ పేరు మీద అవార్డ్స్ ప్రకటిస్తూ